ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ 10 రోజుల కాల్పుల విరమణకు కుదిరే ఒప్పందం 10వ యుద్ధం ఆపానని ప్రకటించుకున్న ట్రంప్ అంటూ వీడే యుద్ధం చేస్తాడు, వీడే ఆపుతాడు, వీడే పిచ్చాడు. ఇరాన్ రష్యా చమురుపై మళ్ళీ ఆంక్షలు, ఇండియాకు వచ్చిన సడలింపులు పొడిగించాం, అమెరికా మన రిఫైనరీలపై ప్రభావం పడేటువంటి అవకాశం అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మోడీ అనేవాడు అమెరికా సంబంధించిన దాంట్లో కీలుబొమ్మ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇరాన్ రష్యా చమురు, రష్యా మనకు మిత్రదేశమే కదా, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా, కానీ అమెరికాకు భయపడి ఉంటాడు మోడీ. అందుకే వాళ్ళు ఏమంటారు, ఇండియాకు వచ్చిన సడలింపులు పొడిగించమంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో దీని గురించి కొంచెం మనం డీటెయిల్గా మనం మాట్లాడదాము. మోడీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇరాన్ రష్యా చమురుపై ఆంక్షల సడలింపులు పొడిగించము. రష్యా ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల సడలింపులపై ఇకపై పొడిగించబోమని అమెరికా తెలిపింది. ఈ నిర్ణయం రష్యా నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకున్నటువంటి భారత్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మేరకు బుధవారం అమెరికా ఆర్థిక మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రష్యా ఇరాన్ చమురుపై ఇస్తున్నటువంటి ఆంక్షల సడలింపులు మేము పొడిగించడం లేదు. మార్చి 11వ తేదీ కంటే ముందే లోడింగ్ పూర్తయి రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఈ సడలింపు వర్తించింది. ఆ నిల్వల వినియోగం ఇప్పటికే పూర్తయింది అని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరాను పెంచి ధరలు తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం గతంలో ఈ సడలింపులు ఇచ్చింది. అయితే తాజా నిర్ణయం ఆంక్షల మినహాయింపులకు ముగింపు పలికినట్లయింది. రష్యా చమురుకు మార్చి 12న ఇచ్చిన సడలింపు ఏప్రిల్ 11తో ముగిసింది. ఇరాన్ చమురుకు మార్చి 20న ఇచ్చిన సడలింపు ఏప్రిల్ 19 ముగిలింది. దీని ద్వారా సుమారు 14 కోట్ల బ్యారెళ్ల చమురు అంతర్జాతీయ మార్కెట్కు చేరింది. 3 కోట్ల బ్యారెళ్ల ఆయిల్కు భారత్ రిఫైనరీల ఆర్డర్లు. సో దీనికి ఆల్రెడీ ఆంక్షలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. రష్యా చమురుపై ఆంక్షల సడలింపుతో భారత్కు ఎంతో లాభం చేకూరింది. అంతర్జాతీయంగా సరఫరాకు ఆటంకాలు ఏర్పడే సమయంలోనూ భారత్ రిఫైనరీలు రష్యా నుంచి అదనపు నిల్వలను సేకరించగలిగాయి. ఈ సడలింపు కాలంలో భారత్ రిఫైనరీలు సుమారు 3 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు జనవరిలో రష్యా నుంచి కొనుగోలు తగ్గించినప్పటికీ సడలింపుల తర్వాత మళ్లీ పెంచాయి. అమెరికా స్థావరంపై నిఘాకు చైనా శాటిలైట్ అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మోడీ 2004లోనే మోడీ ఈ భారతదేశం దిక్సూచి అని చెప్పేసి అమెరికా అప్పటి నుంచి రాసింది. సో అప్పటి నుంచే మోడీని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. మీరు గమనించండి, మోడీ వెనకాల అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంటుంది. మోడీ అనేవాడు అమెరికా చేతిలో కీలుబొమ్మ. రాసిపెట్టుకోండి, అమెరికాను కాదని ఏ ఒక్క పని కూడా చేయడు. రాసిపెట్టుకోండి, ఇది 100% నిజం. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా నేను ఒక్కొక్క స్టోరీ, పెద్ద పెద్ద స్టోరీలు దాని కొంత చదువుతున్నా, అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో 26, ఏపీలో 38 అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం ఏప్రిల్ 16ను అమలు తేదీగా ప్రకటించిన కేంద్రం. హడావుడిగా నోటిఫికేషన్, లోక్సభలో చర్చలు జరుగుతుండగానే నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం. ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్ అంటూ చూస్తా ఉన్నాం. సో రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు. తెలంగాణ ఏపీని ఇండియా పాకిస్తాన్లో విభజించారంటూ లోక్సభలో బీజేపీ ఎంపీ తేజ్ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు. మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. గతంలో తల్లిని చెప్పి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించిన మోడీ. వీళ్ళంతా ఏందన్నట్టు, వీళ్ళు అసలు ఈ దేశవాసులేనా? వాడు ఈ దేశం సంబంధించినడు కాదు, వాడు అరే బ్రాహ్మణుడు, ఇక్కడ నుంచో వచ్చి ఈ దేశానికి వచ్చి బతుకుతా ఉన్నాడు. వాడు మన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఈ దయ్యాలు వేదాలు వలించడం కనబడుతూ ఉంది. ఇట్లా ఉంటే ఈ యొక్క పరిస్థితి. వీన్ని వెనకేసుకొస్తున్నారు, మళ్ళీ ఎవరు? బీజేపీ వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఉన్నది పరిస్థితి.